సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో పర్యటించారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. జాన్పహాడ్ ఎత్తిపోతల పథకానికి జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గా పేరు పెట్టామన్నారు మంత్రి. ఈ పథకం కోసం 3 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ప్రాజెక్టుతో 10,000 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. పనులు వేగంగా జరగకుంటే కాంట్రాక్టర్ సిఈ మీద చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. గోదావరి నదిపై ప్రాజెక్టు కడితే బడకచెర్ల వాదం వచ్చి ఉండేది కాదన్నారు. ఇరిగేషన్ శాఖ మీద 16,000 కోట్లు అప్పు కడుతున్నామని చెప్పారు ఉత్తమ్. కానీ పైన 10 ఊర్లకు కానీ కన్నడకు కానీ ప్రత్యేకంగా గిరిజనులకి గిరిజన రైతులకి ఒక వరం కాబోతుంది. అందుకే ఇదివరకు పేరుకి జాన్పాడ్ మేజర్ కానీ జాన్పాడ్ వరకు నీళ్ళు వచ్చింది. ఎప్పుడు నీళ్ళు రావు సార్. అందుకోసమని మరి మీ అందరి అభిలాష మేరకు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఎంబడిపడి ఈ స్కీమ్ పట్టిస్తున్నాం. మీ అందరి ఓకే, మీ అందరి సహకారం కూడా కావాలి. ఇది విషయం జిల్లాలో తెలుసుకోవాలి. 2-3 విషయాలు చెప్పాలి. ఇది నేను మళ్ళా వచ్చే అవసరం లేకుండా మీరు పనులు పూర్తి చేయాలని చెప్పి చేస్తున్నా. లేకపోతే మేము కూడా చర్యలు ఉంటే చెప్తున్నాను, బహిరంగ చెప్తున్నాను. చాలా స్లోగా వర్క్ నడుస్తుంది. మీరు పోయినసారి వచ్చి చూసిన దానికి ఈనాటికి పెద్ద ప్రోగ్రెస్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ప్రత్యేకంగా సిఈసిడిఓ కూడా ఎదురమ్మని అంటే మీకు ఇక్కడ డిజైన్స్ విషయంలో ఏమైనా ఉంటే వారు చూసుకుంటారు. మీరు ఎవరో చిన్న పిల్లగాని పెట్టిడా ఒక ఏదో ఆషామాషిగా చేస్తే కుదరదు. కానీ సరిగానే మీకు మేనేజర్ కూడా లేడా, ఏదో చిన్న పిల్లగాని పెట్టిన పోతే నుంచి ఆయన చూస్తారా?